రిపోర్ట్స్ అయితే వచ్చాయి. రిపోర్ట్స్లో ఏం లేదు. చూడండి గ్యాస్ బిల్లు నాదంటే ఇంకా మా మమ్మీ అయితే కదులుతలేదు. హలో గైస్, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు సాయి వెంకట్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే నా హెల్త్ చెకప్ కోసం పోతున్నాను. హెల్త్ చెకప్ అంటే లైక్ నాకు ఒక 1 వీక్ నుంచి బాగా హెడేక్ అవుతుంది అనమాట, డే బై డే. అండ్ ఇంకోటి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి కొంచెం కళ్ళ కింద కొంచెం వాపు వచ్చినట్టు అనిపిస్తుంది. సో దాని చెకప్ కోసం అయితే పోతున్నాను. అండ్ కొన్ని షాపింగ్ చేయాలన్నమాట మన ఇంట్లో. లైక్ కొన్ని పిల్లోస్ తీసుకోవాలి, కొంచెం మంచిగా స్లీప్ రావడానికి. కొంచెం పిల్లోస్, కొంచెం ఇక్కడ నాకు నెక్ పెయిన్ వస్తుంది. సో దానికోసం పిల్లోస్, ఇంకా ఇంట్లో ఏమైనా సామాన్లు ఉంటే అవి తీసుకోవడానికి. సో నేను ఎక్కువ ఈ మ్యాట్రసెస్ మీద పడుకోవడం వల్ల నాకు కొంచెం నిద్ర సరిపోవట్లేదు. ఎందుకంటే మా ఇంట్లో ఉన్నది ఒకటే బెడ్, అది బెడ్ కూడా కాదు, ఒక మంచం అన్నమాట. సో దానికోసం ఒకటే బెడ్ ఉంటుంది, నేను దాని మీద పడుకుంటున్నాను. అది కూడా ఇదే, దీని మీద అయితే మా మమ్మీ పడుకుంటుంది, నేనైతే దాన్ని ఇక్కడ కింద వేసుకొని పడుకుంటాను. ఇంకో 2-3 మంత్స్లో అంటే లైక్ సమ్మర్ వచ్చే టైంలో బెడ్ చేయించి ఒక మంచి మ్యాట్రసెస్ తీసుకోవాలన్నమాట. దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఇంకో 2-3 మంత్స్లో అదొకటి అడ్జస్ట్ అయిపోతే అప్పుడు కొంచెం బెటర్గా స్లీప్ ఉంటుంది మనకి. అండ్ వెళ్దాము ఇప్పుడు, ఖమ్మం అయితే వెళ్దాము హాస్పిటల్కి చెకప్కి. అండ్ గైస్, ఎవ్రీ టైం మేము ఎక్కడికి వెళ్ళాం అంటే లైక్ ఒక 5-10 మినిట్స్ బయటికి ట్రావెల్ చేసినా కూడా, ఎక్కడికైనా టెంపుల్కి వెళ్ళినా సరే, ఇక్కడ వేరే వాళ్ళ ఇంటికి లైక్ ఫంక్షన్కి లేదా నార్మల్ కలవడానికి వెళ్ళినా కూడా మాకు ఒక రిచువల్ ఉంటుంది అనమాట. ఎట్లా అంటే చూపిస్తాను మీకు, చూడండి. అక్కడ ఒక సూట్ కేసు కనిపిస్తుంది కదా, సూట్ కేసులో అయితే ఆ పనిదాదికి సంబంధించిన ఒక కొబ్బరికాయ ఉంటుంది. అండ్ కొన్ని కాయిన్స్ ఉంటాయి, పాతకాలపు కాయిన్స్ ఉంటాయి. ఇంకా కొన్ని రైస్ ఉంటాయి అన్నమాట. ఆ రైస్, కొన్ని కాయిన్స్, కొబ్బరికాయ, ఇంకా లైక్ కొన్ని క్లాత్స్ అయితే, ఐటమ్స్ అయితే ఉంటాయి దాంట్లో. అంటే ఇప్పుడు మా రిచువల్ ఎట్లా అంటే, పనిదాది అని చెప్పేసి మాకు ఒక రిచువల్ ఉంటుంది. సో ఎవ్రీ టైం మేము బయటికి వెళ్ళి అడుగు పెట్టే ముందు ఆ రిచువల్ని అయితే మేము ఖచ్చితంగా మొక్కేసి అయితే పోతాము. అది మాత్రం మ్యాండేటరీ మా ఎస్టీస్లో. మీకు చూసే ఉంటారు మీరు, కొంతమంది ఫంక్షన్లలో కొన్ని 2-3 ఇయర్స్కి ఒక్కొక్కసారి ఫంక్షన్ చేస్తూ ఉంటారు. అది మ్యాండేటరీ. బయటికి పోయి ప్రతిసారి ఆ రిచువల్ అనేది మాకు కన్ఫర్మ్గా ఉంటుంది. అండ్ గైస్, హియర్ మై సేవియర్ వెంకటేశ్వర స్వామి అనమాట. ఇక్కడ చూసుకుంటే మా మమ్మీ అయితే రెడీ అయిపోయింది మొత్తం. మా మమ్మీ కూడా వస్తుంది అనమాట నాతో చెకప్కి. నేను వీడియో తీస్తుంటే వద్దంటుంది, హెల్త్ చెకప్ కోసం పోతే ఎందుకు అని చెప్పేసి. నేను మా మమ్మీ అయితే బస్కి అయితే వెళ్తున్నాము. ఒక 1.5 అవర్ ట్రావెల్ టైం ఉంటుంది. లెట్స్ గో. ఇదే అన్నమాట హాస్పిటల్. ఇది ప్రైవేట్ కాదు, గవర్నమెంట్ కాదు, ఫ్రీ సర్వీసు మన ఓపీ. సో చెకింగ్ అయితే అయిపోయింది అనమాట, నా చెకప్, హెల్త్ చెకప్. సో బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అయితే రాశారు. సో వాటి శాంపిల్స్ అయితే ఇచ్చేసాను. టైం అయితే 1 o'clock అవుతుంది. రిపోర్ట్స్ వచ్చేలోపు 4:35 అవుతుంది అన్నారు. సో అప్పటిలోపు మన బయట షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని వచ్చేద్దాము. ఎగ్జాక్ట్ పెయిన్ అనేది ఇంకా కన్ఫర్మ్ చెప్పలేదు. ఆఫ్టర్ ఈ రిపోర్ట్స్ తర్వాత ట్యాబ్లెట్స్ ఇచ్చినప్పుడు చెప్తా అన్నారు. ఇంకా కన్ఫర్మ్గా చెప్పలేదు దీనివల్ల అవుతుంది హెడేక్ డే బై డే అనేది, ఇంకా కన్ఫర్మ్ చెప్పలేదు. ఆఫ్టర్ రిపోర్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నారు. సో లోకల్లో షాపింగ్ చేయాలి కదా, సో బైక్ కోసం మా అక్క దగ్గరికి అయితే వెళ్తున్నా. వాకబుల్ డిస్టెన్స్ బైక్ కావాలి మనకి ఇప్పుడు లోకల్లో తిరగడానికి. మన అక్క దగ్గర అయితే స్కూటీ తీసుకున్నా. సో మన షాపింగ్ అయితే వెళ్దాము. డిమార్ట్కి వచ్చేసాము, లోపలికి అయితే వచ్చేసాము. లెట్స్ గో ఫర్ కర్టన్స్, పిల్లోస్ షాపింగ్. ఇది మ్యాండేటరీ. ప్రైస్ చూడండి, నేను ట్రైలర్ తీసుకొచ్చే గ్యాప్లో మా మమ్మీ అయితే ఇంత షాపింగ్ అయితే చేసేసింది. చెప్పినారు చా చూడండి, గ్యాప్లో ఇంత షాపింగ్ 2 minutesలో. నేనైతే కాఫీ ఎక్కువ తాగుతాను కదా, ఒక కాఫీ కప్ అయితే తీసుకోవాలి. బాగుంది, ఇది తీసుకున్నాము. ఇవి తీసుకుందాం, కాఫీ కప్ ఏం కాదు, కొంచెం ఏం కాదు. సో మా ఇంటికి విండో కర్టన్స్ అండ్ డోర్ కర్టన్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడ యాక్చువల్గా మనం వచ్చింది అయితే దీనికోసం వచ్చి ఇంత షాపింగ్ అయితే చేసాము. పిల్లోస్ పని అయితే ఇదన్నమాట, ఇది తీసుకున్నాము. పిల్లోస్
అల్ట్రా సాఫ్ట్ నచ్చనులే ఈసారి బిల్లు మార్. ఇంకా మా మమ్మీ వెతుకుతూనే ఉంది ఇంత షాపింగ్ అయిపోయాక కూడా. బిల్లు 5,000 దాటింది. చూడండి గ్యాస్, బిల్లు నాదంటే ఇంకా మా మమ్మీ అయితే కదులుతలేదు. మమ్మీ ఇంకేమైనా కొనాలా? ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లో కొన్ని ఉన్నాయంట కొనేవి. ఇగో చూడండి, ఇగో మొత్తం నిండిపోయింది. మేము కౌంటర్ దగ్గర వస్తూనే భయం వేస్తుంది బ్రో. చూడండి బిల్లు అయితే 4,000 అయితే వచ్చింది. మమ్మీ హ్యాపీ, బిల్లు నాదే కాబట్టి హ్యాపీ. చూడండి మా హాలత్ చూడండి. మమ్మీ చేతిలో 2, నా చేతిలో 2. అన్నీ తీసుకెళ్ళి మనం హాస్పిటల్లో తీసుకెళ్ళలేము కాబట్టి మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర అయితే పెట్టేసి హాస్పిటల్కి అయితే వెళ్తాము. టైం వచ్చేసి 3 అవుతుంది. మనం హాస్పిటల్కి పోయేలోపు ఒక 4 అవ్వచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి మన రిపోర్ట్స్ అయితే వచ్చేస్తాయి. సో మన అక్క వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇవన్నీ పెట్టడానికి వెళ్దాము. ఇప్పుడు గాయస్ లగేజ్ అయితే అక్క వాళ్ళ ఇంటికి అయితే పెట్టేసాము. పోయి ఏమైనా తిందాము ఇప్పుడు. మమ్మీ మండి తింటావు కదా? ఓకే, ఇప్పుడు మండి అయితే తినడానికి వెళ్దాం మనం. మండి తిన్నాక అప్పుడులో మన టైం అయిపోతుంది. మన రిపోర్ట్స్కి అయితే వెళ్ళిపోదాము. 4 o'clock అయిపోతుంది. మండికి అయితే వచ్చాము. చలో మమ్మీ ఆజాం. తినడం అయితే అయిపోయింది. మా మమ్మీ అయితే కొంచెం షాపింగ్ చేసింది కాబట్టి హ్యాపీ. సో టైం అయితే 4 అయిపోయింది. వెళ్దాం, మన రిపోర్ట్స్ వచ్చి ఉంటాయి. వెళ్ళి మన రిపోర్ట్స్లో ఏమొచ్చిందో చూద్దాము. వెళ్దాం. రిపోర్ట్స్ అయితే వచ్చాయి. రిపోర్ట్స్లో ఏం లేదు, నా హెడ్ఏక్లో కూడా ఏం లేదు. జస్ట్ అదొక స్లీప్ వల్ల అయితే అవుతుందని చెప్పేసి చెప్పారు. స్లీప్ మెయింటైన్ చేయాలంట. డే అంతా ప్రాసెస్ అయింది బ్రో. వాళ్ళు ఇచ్చింది ఒక ట్యాబ్లెట్, కానీ చెకప్ ఎవ్రీథింగ్ ఓకే, బాగానే చేశారు. ఓన్లీ 1 ట్యాబ్లెట్ ఇచ్చారు. ఓన్లీ స్లీప్ వల్ల అయితే అంటున్నారు. అదొకటి మెయింటైన్ చేయాలంట. సో చెకప్ అన్నీ అయిపోయింది. సో మనమైతే వెళ్దాము ఇప్పుడు ఇంటికి. మన లగేజ్ అక్క వాళ్ళ ఇంటికాడ ఉంది కదా. సో మన బండి అయితే ఇక్కడ పార్కింగ్లో ఉంది. వెళ్దాము, అక్క దగ్గర బండి ఇచ్చేసి ఇంటికి అయితే వెళ్ళిపోదాము లగేజ్ తీసుకొని. ఇంటికి అయితే వచ్చేసాము. వచ్చేలోపు అయితే 6:30 అయితే అయిపోయిందన్నమాట. ఇంకోటి మధ్యలో వీడియో షూట్ చేద్దామంటే నా మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో లగేజ్ అంతా మేము అక్క వాళ్ళ దగ్గర నుంచి మొత్తం క్యారీ చేసుకున్నాము. ఇంటికి అయితే వచ్చేసాము. ఎలా అయిందంటే ఇప్పుడు హాస్పిటల్ కోసం వెళ్ళినట్టు లేదు, ఓన్లీ షాపింగ్ కోసమే వెళ్ళినట్టు ఉంది. హాస్పిటల్లో వెళ్ళిన పని అయితే అవ్వలేదు, షాపింగ్ పని అయితే ఖచ్చితంగా అయింది. బిల్లు మాత్రం గట్టిగానే అయింది. నాకు ఒక 5,000 బిల్ అయితే అయింది ఫుడ్ దగ్గర. ఇంకోటి డిమార్ట్లో ఒక 4,000 అయింది. ట్యాబ్లెట్స్ కూడా ఓకే ఒక 5,000లో అయితే కవర్ అయిపోయింది. బిల్లు మొత్తం నాకే కాబట్టి ఇక మా మమ్మీ కొంచెం ఖుషిలో అయింది ఇలా. అయితే ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాం.